మన రాష్ట్రం కూడా ఇంకెవరికి తీసిపోకుండా ముందున ఉండగలిగే అవకాశం ఉంటుందండి. నేటి తరం సివిల్ సర్వెంట్స్కి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చే సందేశం ఏంటి? నిబద్ధతతో పనిచేయాలండి. మనం జీతం మీదే ఆధారపడాలండి. నాకు వేరే ఆదాయం వస్తుంది, దానికి మార్గాలు ఏమిటి అని నేను వెతికానంటే నా జీవితం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. నాకు ఇంతే వస్తుంది జీతం, దానితో నా సంసారం ఎలా గడపాలి అన్నది జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆ విధంగానే నా తరంలో అనేక మంది నాలాంటి వాళ్ళందరం కూడా పనిచేసాం. మా సీనియర్స్ అందరూ కూడా అలాంటి వారినే మేము చూసాం. వారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నాకు తెలుసు, నా జ్ఞాపకం, ఒక ఉన్నత అధికారి, ఆయన పేరు చెప్తే బాగుండదు, ఆయన ఒకానొక సందర్భంలో మహబూబ్నగర్ జిల్లాకి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంక్వైరీకి వచ్చారు. ఆ రోజుల్లో కలర్ టెలివిజను సర్వసామాన్యంగా అందరి ఇళ్లలో ఉంది. నేను చెప్తుంది 91, 92 సంవత్సరంలో. అప్పటికి కూడా ఆ ఆఫీసర్ గారి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ ఉందిట. ఆయన గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు అక్కడ కలర్ టెలివిజన్ ఉన్నప్పుడు ఆయన నాతో చెప్పిన మాట ఇది, ఓ ఇక్కడ కలర్ టెలివిజన్ ఉందయా, బాగుంది అని చెప్తున్నాడండి. వాళ్ళ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందిట. కాబట్టి అలాంటి నిబద్ధత ఉన్న అధికారుల్ని మేము చూసాం, వాళ్ళందరితో పనిచేసాం. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట క్యాంపుకి వెళితే వాళ్ళ టిఫిన్ క్యారేజ్ వాళ్ళు తీసుకెళ్ళేవారండి. అలాగే నేను పనిచేసిన జిల్లాల్లో అన్నిట్లో కూడా నా పెరుగన్నం నేను తీసుకెళ్ళేవాడిని, నా క్యారేజ్ నేను తినేవాడిని. అంతేగాని అక్కడ తహసీల్దార్ గారు భోజనాలు ఏర్పాట్లు చేస్తారు, లేదా ఇంకోళ్ళు ఎవరో ఏర్పాటు చేస్తారు, ఆ ఊర్లో ఉన్న రెడ్డి గారు భోజనం పెడతారు, అలాంటి సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మేము పాటించలేదండి. ఒకవేళ విధి లేక అక్కడ తహసీల్దార్ గారు ఏమైనా ఏర్పాట్లు చేస్తే ఎంత అయిందో ఖర్చు తెలుసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అది సాంప్రదాయం. కాబట్టి నిబద్ధత లేని ప్రభుత్వ అధికారి గడ్డిపోచ కంటే విలువ ఉండదండి. వాడికి విషయాలు తెలియకపోతే నేర్చుకోవచ్చు, సామర్థ్యం లేకపోతే మన వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. రూల్స్ నేర్చుకోకపోతే రూల్స్ చదువుకుంటూ ఫైల్స్ పాస్ చేయొచ్చు, లేదా మన కింద ఉన్న గుమాస్తాని నువ్వు రూల్ జాగ్రత్తగా రాయరా ఫైల్లో అంటే వాడు రాస్తాడు. నీలో కనుక నిబద్ధత లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి సిగ్గు చేయటండి. ముందు మాతృభాష నేర్చుకోవాలి వీళ్ళందరూ కూడా. మన తెలుగు భాషలో మాట్లాడగలగాలి, తెలుగు భాషలో వ్యవహారం నడిపించగలగాలి. ప్రజలందరికీ చేరువ అవుతూ నిబద్ధతతో పనిచేస్తే ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఎంత గొప్ప కీర్తి వస్తుందండి. నేను ఆశ్చర్యపోతుంటాను కొన్నిసార్లు. నిజంగా వాళ్ళలో కొంత డొల్లతనం ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని ఎంత ఆదరిస్తారండి కొంతమందిని. నా ప్రధానంగా నేను చాలాసార్లు చూస్తుంటాను, నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆఫీసర్లకి వాళ్ళకి తెలుగు భాష మీద అంత పట్టు రాదు పాపం. కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూసి, వాళ్ళు మాట్లాడుతున్న తెలుగు భాషని వింటూ వచ్చిరాని తెలుగు ప్రజలు ఎంత గౌరవిస్తారు, ఎంత ఆదరిస్తారు. వాళ్ళ పేరున కాలనీలు పెట్టుకుంటారు, కొన్ని చోట్ల వాళ్ళ పేర్లు రోడ్లు పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రజలు అంత ఆశిస్తారు. నేను ఒకటే విషయం చెప్తానండి. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ట్రైనింగ్ కలెక్టర్ గారు ఎస్పీకే నాయుడు గారు అని ఉండేవారండి. నేను జాయిన్ అయిన వారం 10 రోజులకే బదిలీ అయిపోయారనుకోండి. నేను ఆ రోజు ఆయనకు ఒక విషయం అడిగాను, ఏమిటి సార్ ఐఏఎస్ ఆఫీసరు కరప్షన్లో దొరికితే ఇంత పెద్ద తాటికాయంత అక్షరాలతో ఇంత ఆర్టికల్ రాస్తున్నారు ఏమిటండి అని ఒక విషయం అడిగానండి. అడిగితే ఆయన అప్పుడు చెప్పిన జవాబు నేను జీవితంలో ఇప్పుడు మర్చిపోను. ఆయన ఏమన్నాడంటే, సమాజం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అని ఊహిస్తున్నది, దానికి విరుద్ధంగా ఇతని ప్రవర్తన ఉంది కాబట్టి వారి ఆ రకమైన డిసప్పాయింట్మెంట్ ఈ విధంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. సమాజం ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉంటారు, నిబద్ధతతో పనిచేస్తారు, నిజాయితీగా ఉంటారు, ఎప్పుడు రూల్స్ని అతిక్రమించరు, ప్రభుత్వంలో ఉన్న ఆస్తులన్నీ పరిరక్షిస్తారు అనే నమ్మకంతో ప్రజలు ఊహిస్తారు. కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయ్యా, అలా నువ్వు దీన్ని ఆలోచన చేయి. అంతేగాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరప్షన్లో తిరిగాడంటే తాటిగా అక్షరాలతో ఎందుకు రాస్తున్నారు, వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారని అనుకోవద్దు. సమాజం అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది అని నాకు ట్రైనింగ్లు చెప్పారండి. ఆనాటి సీనియర్ ఐఏఎస్
ఆ మహనీయుని మాటలకి ప్రస్తుత వికృత పాలెగాళ్ల పాలనకు ఏమన్నా పొంతనుందా? అదేనండి, కాలం అంత త్వరగా మారిపోయిందండి. త్వరగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి దాన్ని వాళ్ళ ఈ సోషల్ మీడియాలో ఆఫీసర్లే వాడుకోవడం, ఆఫీసర్లే పెట్టుకోవడం, వారి సెల్ఫీలు వాళ్ళే పెట్టుకోవడం, వాళ్ళ వీడియోలు వాళ్ళే పెట్టుకోవడం, ఆ వీడియోలకేమో విపరీతమైన ట్రోలింగ్ జరగడం. మీ శిష్యుడు ఈ మధ్య విఆర్ఎస్ పెట్టుకుని ఆయన చెట్లెమ్మట పుట్లెమ్మట నదులెమ్మట తిరుగుతూ పాటలతో ఇన్స్టాలో వారు బాగా ఆ పనిలో బాగా బిజీగా ఉన్నారు. నాకు పాటలు పాడతారని ఎప్పుడు చెప్పలేదండి, లేదా నేను పాటలు పాడమని చెప్పేవాడిని. ఆ షోకాజ్ నోటీస్ బదులు పాటలు పాడమని పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళ. అంటే ఇవన్నీ కూడా వింత పోకడలండి. మనం ఉద్యోగం ఇది చాలా సీరియస్ ఉద్యోగం అండి. సివిల్ సర్వీస్ ఉద్యోగం ఉన్నది నేను 10 to 5 పని చేస్తానంటే లాభం లేదండి. ఇది 24 గంటలు పనిచేయాలి.